హిందూపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్పై దాడి జరిగింది. నిజంగా ఆ వీడియోలు కానీ ఒక్కసారి చూస్తే కలిచివేస్తుంది మనస్సు. ఒక పార్టీ మీద, ఒక పార్టీ నాయకుల మీద, ఇప్పుడు ఏకంగా పార్టీ ఆఫీస్ మీదే దాడి. విచ్చలవిడిగా బూతులు తిడుతూ, వందల మంది అక్కడ ఉన్నటువంటి వారిపై దాడి చేస్తూ, ఫర్నిచర్ పగలగొడుతూ, ఇంత పెద్ద రాళ్ల గుండ్లను తీసుకెళ్లి అద్దాల మీద విసిరేస్తూ, ఒక పార్టీ ఆఫీస్ని ఇంత ఘోరంగా దాడి చేయడం ఏంటి? ఈ సతీష్ గారి ఈ హత్య కేసుని పక్కదారి పట్టించటం కాదా? ఏం అవసరం వచ్చింది? తెలుగుదేశం పార్టీ ఆఫీసు, తెలుగుదేశం కార్యాలయాలు అయితే మీకు దేవాలయాలా? దానిపై నిరసన తెలియజేస్తే మాపై కేసులు కట్టి జైళ్లలో పెడతారా? అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అయితే రాళ్ల దాడి చేపిస్తారా? ఆత్మాభిమానాన్ని చంపలేరు. ప్రజల పక్షాన పోరాడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పోరాడుతూనే ఉంటుంది. ఇవాళ కల్తీ మద్యం కేసులో మా నాయకుల్ని అరెస్ట్ చేసి వ్యాపారం చేయిస్తుంది మీరు. గోమాంసం